ఆయన అంత మెథాడికల్గా పనిచేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్కి ఉన్న మేజర్ ఒక హ్యాబిట్, మెథడాలజికల్ వే ఆఫ్ వర్క్. సోల్జర్స్ అటెన్షన్. యాజ్ ఆఫ్ నో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీలో ఉంటూనే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, స్పెషలీ టాకింగ్ అబౌట్ గాంధీ. గాంధీ ఏమో మోర్ పాసిఫిస్ట్. మెల్లమెల్లగా చేద్దాం, మనం వాళ్ళు ఇస్తారు మనకు ఇండిపెండెన్స్, ఏదో ఒక రోజు ఇస్తారు. కానీ సుభాష్ చంద్రబోస్కి అప్పటి నుంచే ఒక యాటిట్యూడ్ అంటే దట్ వీ నీడ్ టు గెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫాస్ట్. గాంధీ గారికి ఇప్పుడు భయం ఉంటే ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందో అనే ఒక భయం ఉండే. హీ వాజ్ వెరీ మెర్క్యూరియల్ గాంధీ అని. అండ్ బోస్ అండ్ నెహ్రూ లైఫ్స్ కూడా చాలా ప్యారలల్ గానే ప్రతిదీ కూడా చెప్తారు. నెహ్రూ అండ్ సుభాష్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. మీ ఇద్దరు లెఫ్టిస్ట్ యాటిట్యూడ్. ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ గ్రూప్ సుభాష్ చంద్ర గ్రూప్, ఈ డొమినియన్ స్టేటస్ గ్రూప్లో మహాత్మా గాంధీ. ఐఎన్సీలో మీకు సపోర్ట్గా ఎవరున్నారు? పట్టాభి సీతారామయ్య గారిని ఓడించిన టైంలో యాక్చువల్ నంబర్ మీకు అక్కడ కనిపిస్తుంది. గాంధీ ఓపెన్గా సుభాష్ చంద్రబోస్ని తిట్టారని చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ ఈ వెంట ఆఫ్. దాంట్లో బ్రిటిష్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. 1, మీరు ఇండియాకి మేము పర్మిషన్ ఇచ్చేదాకా రాకూడదు. రెండవది 1938 వాజ్ అ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ అని చెప్తాం చూడండి మనం. దట్ ఐ డోంట్ లైక్ దిస్ గై, డిసిషన్స్ ర్యాష్గా తీసుకుంటారు. సంవత్సరం తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్కి 1 year కంప్లీట్ అయిన గాంధీజీ దగ్గర వెళ్ళి నాకు ఇంకో సంవత్సరం కావాలి, కానీ గాంధీ గ్యాంగ్ నో ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. బట్ నెక్స్ట్ లెవెల్లో కానీ మిగతా ఐఎన్సీలో కూడా సపోర్ట్ అనేది డెఫినెట్లీ బోస్కే ఉంది కదా సార్. ఆయన వైపు ఉన్న పబ్లిసిటీ కానీ, ఆయన వైపు ఉన్న బిల్డప్ కానీ, ఆయన వైపు ఉన్న స్పీచెస్ కానీ మీరు చూస్తే సుభాష్ చంద్రబోస్ ఫ్లాప్. గాంధీజీకి అదే భయం ఉండే, ఈయన ఎక్కడన్నా హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతాడా. సో అదే టైంలో గాంధీజీ గేమ్ ఆడారు. బ్రిటిష్ వాళ్ళకి భయం ఏముంటుంది, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జర్స్ వాళ్ళు ఎక్కడైనా రివోల్ట్ చేస్తే ఇండియా కంప్లీట్ బ్రిటిష్ ఆర్మీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ని చంపేస్తారు. ఇండియన్ ఇండిపెండెన్స్ సెకండ్, ఫస్ట్ వీళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది వాళ్ళకి భయం ఉండారు. గాంధీజీ చెప్పారు, సుభాష్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్, మనం బ్రిటిష్ వాళ్ళని కొడితే వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సెకండ్ వరల్డ్ వార్లో, ఇక్కడ వాళ్ళు మొత్తం రిసోర్సెస్ డైవర్ట్ చేసుకున్నారు. బట్ ఎప్పుడు ఈ ఫాస్టింగ్ థింగ్ అంతా కూడా గాంధీ సైడ్ ఉంటే కదా సార్, ఎందుకు ఈసారి బోస్ గారు ఫాస్టింగ్ చేయాలని? ఆయనతోని ఈ సుభాష్ చంద్రబోస్ మీద ఉన్న ఫైల్ తెప్పించుకో, ఆలోచించండి. హిస్ గట్స్. ఆయన అనుకున్న చాలామంది క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లిస్ట్లో ఉన్నారు, ఆయన మీద స్పై చేస్తున్న లిస్ట్లో ఉన్నారు. ఓకే, మన క్లోజ్ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు. సుభాష్ చంద్రబోస్కి డైలీ వీళ్ళు ఏం చేస్తుండే అంటే ఆయన అక్కడ డోర్ కింద గ్యాప్ ఉంటుంది. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ ఎస్కేప్స్ అని చెప్పారు భారతదేశం. ఎందుకంటే గాంధీజీ మీద కానీ, నెహ్రూ మీద కానీ, సర్దార్ పటేల్ మీద లేని ఇంకా ఈయన మీద వాళ్ళకి ఈ జాపనీస్ అండమన్స్ క్యాప్చర్ చేసి వార్లో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధంలో అండమన్స్ సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించేశారు. అండ్ సుభాష్ చంద్రబోస్ రేస్ టు ద ఇండియన్ ట్రైకలర్. సో భారతదేశానికి 1947 15th August అని చెప్పేది కాదు, దానికన్నా ఒక సంవత్సరం ముందు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది.